అనసవరం మండలం రేవూరు పోస్ట్ గ్రామం కుమరపాలెం గ్రామం అందరు కుమ్మరోళ్ళు మట్టి తెచ్చుకొని ఉట్టిగా తయారు చేసి కట్టెలు తెచ్చుకొని కాల్చుకొని అమ్ముకుంటా ఉంటాము. అది ఇంత రేట్ అని లేదు, ఎంత రేటు ఇస్తే అంత రేటుకి మేము ఇస్తుంటాం. మార్కెట్కి ఇస్తే వాళ్ళు ఎక్కువ అమ్ముకుంటారు. మాకు ఏంటంటే కాకుంటే కూలిపాటు జరుగుబాటుకి కూటీ జరుపుకుంటా ఉంటాము. వీటి మీద పెద్ద ఆదాయం లేదు. వాడ్యన్న తెస్తాము, ఆ ఏటి మన ఇసుక మట్టి వాడ్యన్న బంక మట్టి తెస్తాము. అవి రెండు మిక్సీ చేసి ఆ బంక మట్టి నన్నబెట్టి నలగొట్టి బాగా ఇన్నిన తర్వాత నానబెట్టి తయారు చేసి అది ఇది రెండు కలిపి మిక్సీ చేస్తే అది బాగా మట్టి ఆ బంకకి ఇసుక మట్టికి రెండుకి కన్ఫ్యూజ్ అయ్యి తయారు చేయాలా. పాకంగా చేస్తే అప్పుడు కుండ వస్తుంది. ఏం ఇసుక కలపాలా. ఇసుక కలిపి కొద్దిగా ఇసుక కలిపితే నీళ్లు పోసుకుంటే కూలింగ్ రావాలని ఇసుక కలుపుతాము. ఇంకేం కలిపేది లేదు. కట్టిలేసి కాలుస్తాము, ఒరిగిద్ది పైన కలుపుతాము. కాల్చేటప్పుడు కూర కుండలు చేస్తాము, మంచినీళ్ళ కుండలు చేస్తాము, దుత్తలు చేస్తాము. అన్నిటికి పనికి వచ్చే కుండలన్నీ తయారు చేస్తాము. పూల తొట్లు కానీ అన్ని తయారు చేస్తాము. అవి అమ్ముకుంటే ఇంత రేట్ ఏం లేకుండా ఎంత దిక్కితే అంతకి మేము అమ్మేస్తాము. మాకు కూలిపాటు జరుగుబాటు, అంతేగాని పెద్ద ఆదాయం రాదు. ఇటు ముందు ఇంతకుముందు 30 మంది చేస్తుంది, ఇప్పుడు ముగ్గురే చేసేది లేదు. అందరం మానేసుకుని గిట్టుబాటు లేక కష్టం తక్కువ, ఆదాయం లేదు. పిల్లకాయలు కూడా ఈ మట్టి పూసుకోలేము, కూలి రావటం లేదు. మేము చేసేవాళ్ళం ముసలివాళ్ళమే ముగ్గురు చేస్తున్నాం ఈ ఊరికి. అమ్ముతాం 100, 50, 40 ఇంత తల్లిలా. మంచినీళ్ళ కొండ అయితే 100కి 150కి అమ్ముతాం. ఈ చిన్న చిన్నవి అయితే 20, 30, కూరకుండా అయితే 30, 50 అట్లా. ఇంత రేట్ ఏం లేదు.